మెడిటేషన్ ఛానల్‌కు అందరికీ స్వాగతం. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీను, అలాగే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, వీక్షిస్తున్న వారందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. సో, ఏదైతే మనం ప్రతి నెల 11 రోజులు అహింసైత భూమాత సాక్షాత్కారం కోసం 11 రోజులు మనం చేసుకుంటూ ఉన్నామో, సో, ఈరోజు 9వ రోజండి. లక్ష్మి గారు రెడీగా ఉన్నారు. సో, ఆత్మకూరు నుండి మన చేత ఈరోజు ఈ ధ్యానం చేయించటానికి. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం, వెల్కమ్ మేడం మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు వెల్కమ్. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెషన్‌లో పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశాన్ని ఇచ్చిన పవన్ మాస్టర్ గారికి వేల వేల కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మ మిత్రులందరికీ వేల వేల కృతజ్ఞతలు. ఈ జూమ్ సెషన్‌కి టీమ్ లీడర్ అయిన ఇందు మేడం గారికి వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం అహింసాయుత భూమాత సాక్షాత్కారం అనే ఈ టాపిక్ గురించి ఒక 10 మినిట్స్ డిస్కషన్ చేసుకొని మనం ఇంకా మెడిటేషన్ చేసుకుందాం భూమాత గురించి. ఇప్పుడు ఈరోజు మనం భూమాత కోసం మెడిటేషన్ చేస్తాం కదా! ఇందులో ఉండే అద్భుతమైన సంకల్పాలు నేను ఓన్‌గానే చెప్తాను. నాకు మేడం ఈ టాపిక్ ఇచ్చినప్పుడు నాకు రాదు మేడం అంటే చెప్పాలంటే ఈ సబ్జెక్ట్ కొత్తగా ఉంది అన్నాను. మేడం ట్రై చేయండమ్మా వచ్చేస్తుందని జెప్పారు. సో, నేను ఈరోజు 5కి లేచి కూర్చొని ధ్యానంలో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నాకు ఏవైతే మెసేజ్ వచ్చిందో అవి మీతో పంచుకోవడానికి వచ్చాను మీ ముందుకి. ఓకే. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఏంటంటే ఈరోజు మనం అహింసాయుత భూమాత సాక్షాత్కారం. యాక్చువల్‌గా హ్మ్. ఈ సృష్టిలో మనకి ఎన్నో లోకాలున్నాయి. ఓకే. ఈటిలో మనకి భూలోకం ఎంతో అద్భుతమైంది. ఎందుకని అంటే మనకి ఈ భూమాత సీతమ్మ తల్లినిచ్చింది. అంటే సీతమ్మ తల్లి భూలోకం అంటే భూమిలో నుంచి వచ్చిందనమాట. సో, భూమిలో నుంచి వచ్చింది. ఇంకా సరే అంటే అద్భుతమైన మాస్టర్‌నిచ్చింది. ఈ అద్భుతమైన మాస్టర్ నుంచి మనకు ఏం నేర్చుకోవచ్చు? ఓర్పు, సహనం నేర్చుకోవచ్చు. ఈ అద్భుతమైన గుణాలు మనలోకి రావాలి అంటే ఏం చేయాలి? ఇవి ఎక్కడో లేవు. మనలోనే ఉంటాయి. కానీ మనం వాటిని బయట పెట్టలేమనమాట. సో, మనలోకి ఈ అద్భుతమైన గుణాలు రావాలి అంటే మనమందరం ధ్యానం చేయాలి. ధ్యానం ఎందుకు చేయాలి అంటే మనలో ఉన్న నెగెటివ్ థాట్స్‌ని తీసివేయడానికి, మనలో ఉండే ఆలోచన పద్ధతిని మార్చుకోవడానికి ధ్యానం చేయాలి. ఈ ధ్యానం చేయడం వలన మనం ఎలాంటి పని చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని చక్కగా తెలుసుకోవచ్చు. మళ్ళీ వచ్చి మనం శాకాహారిగా మారాలి. వ ఈ అహింసాయుత భూమాత సాక్షాత్కారం అంటే భూమి మీద హింసను తగ్గించాలి. సో, హింసను తగ్గియాలంటే మనమందరం శాకాహారులుగా మారాలి. సో, శాకాహారులుగా ఎప్పుడైతే మారతామో అప్పుడు ఈ భూమాత ఎంతో ఉన్నతిగా ఉంటుంది. సంతోషంగా ఉంటుంది. సో, మన విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏం చెప్పారు? మీరు ధ్యానం చేసినా, చేయకపోయినా, సజ్జన సాంగత్యం చేసినా, చేయకపోయినా కంపల్సరీ మీరందరూ శాకాహారులుగా మారాలి. ఆయన ఒక ధ్యేయం అదే అన్నమాట. ఆయన అంత పోరాటం చేయబట్టే గదా! మనమందరము ఇంత అద్భుతంగా ధ్యానాన్ని అందరికీ పంచగలుగుతున్నాం. ప్రతి ఒక్కరము మాస్టర్‌లుగా తయారయ్యి, ఈరోజు ఈ సెషన్‌లో మనము అద్భుతంగా ధ్యానాన్నయితే పంచగలుగుతున్నాం. సో, ఇంకా ఏం చేయొచ్చు ఈ భూమి కోసం? చెట్లను నాటాలి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరం చెట్లనైతే నాటాలి. ఈ భూమంతా చెట్లను నాటి సస్యశ్యామలం చేయాలి. ఎప్పుడైతే చెట్లను నాటుతూ ఉంటామో, అప్పుడు మనకి ఆక్సిజన్ ప్రాబ్లమ్ అనేదుండదు. ఒకానొక టైంలో మనకి కంటికి కనిపించని వైరస్‌తో పోరాడాం.
ఎంతోమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఎందుకని? ఆక్సిజన్ ప్రాబ్లమ్ వల్ల. సో, మనం చెట్లను నాటడం వలన ఈ ఆక్సిజన్ ప్రాబ్లమ్ అనేది పోతుంది. ఎప్పుడైతే పచ్చతోరణం నిత్య కళ్యాణం అంటారు కదా! సో, ఆ విధంగా చెట్లను నాటడం వలన కూడా ఈ భూమాత ఎంతో ఉన్నతిగా ఉంటుంది. ఇప్పుడు చూసుకోండి, ఒక తల్లి బిడ్డని కనాలంటే 9 నెలలు మోస్తుంది. ఆ 9 నెలల బిడ్డని హెల్తీగా ఈ భూమి మీదకి తీసుకురావాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది? అదే విధంగా ఈ భూమాత మనల్నందరినీ ఎంతో మందిని మోస్తుంది లైఫ్ లాంగ్. అంటే ఈ భూమి మీద మంచి వాళ్ళున్నారు, చెడ్డ వాళ్ళున్నారు, ధ్యానులున్నారు. మొత్తం ఎన్ని రకాల మనుషులున్నా అందరిని హ్యాపీగా మోస్తుంది. మరి ఆ తల్లి రుణం మనం ఎలా తీర్చుకోవాలి? ఆ తల్లిని ఎంత ప్రశాంతంగా చూసుకోవాలి చూడండి. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారు? ఈ మైనింగ్ ఉంటుంది గదా! దానికోసం భూమాతని ఎక్కువ లోతుల్లోకి తవ్వేస్తున్నారు. అలా తవ్వడం వల్ల ఏమవుతుంది? ఆహ్, ఎంత లోపలిలోకెళ్తుందంటే కింద చూసారా పాతాళ లోకం. దానికి తగులుతుందనమాట. అందువల్ల అక్కడుండే అంటే ఆ లోకంలో నుంచి అరుపులు గూడా వినిపిచ్చాయంట ఒకానొక సందర్భంలో. చూడండి, భూమాతని మనం ఎంత ఇదిగా బాధ పెడుతున్నాము. సో, అట్లా బాధ పెట్టడం వల్ల భూమాత ఆగ్రహించి మనకి ప్రకృతి వైపరీత్యాలను ఇస్తుంది. ఆ ప్రకృతి వైపరీత్యంలో ఎంతోమంది జన నష్టం జరుగుతుంది. ఆస్తి నష్టం జరుగుతుంది. ఎంతో నష్టం జరుగుతుందనమాట. అదే భూమాతను మనం శాంతింపచేసామనుకోండి, ఆ తల్లి హ్యాపీగా ఉంటుంది. భూమి మీద మనం జన్మ తీసుకున్నందుకు మనమందరం ఎంతో సంతోషంగా ఉంటాము. సో, ఈ విధంగా భూమాతను సంతోషంగా, ఉన్నతిగా ఉంచాలి అంటే మనం చెట్లని నాటాలి. అంతేగాకుండా ప్రతి ఒక్కరిని శాకాహారిగా మార్చాలి. ప్రతి ఒక్కరిని శాకాహారిగా మార్చాలి. మనం ఏమనుకుంటాము? మనకున్న జ్ఞానంతో ఎదుటి వారిని ఏ విధంగా మార్చగలం? వాళ్ళకన్నీ తెలుసు కదా అనుకుంటాం. లేదు. అలా కాకుండా నీకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ వాళ్ళని శాకాహారులుగా మార్చడానికి ట్రై చేయాలి. అంతేగాకుండా ప్రతి ఊరిలో పిరమిడ్‌లు రావాలి. పిరమిడ్ ధ్యానం చేయడం వల్ల మనలో ఉన్న నెగెటివ్ థాట్స్, హెల్త్ ఇష్యూస్ అన్నీ బయటికి పోతాయి. ఓకే. ఇప్పుడు గ్రూప్ మెడిటేషన్‌కి ఎంత వాల్యూ ఉంటుందో, పిరమిడ్ మెడిటేషన్‌కి కూడా అంతే వాల్యూ ఉంటుంది. సో, అందరం ప్రతి ఒక్క ఊర్లో పిరమిడ్ రావాలని సంకల్పిస్తూ, ప్రతి ఒక్కరిని శాకాహారిగా మారుస్తూ, మనం ముందుకు వెళ్తూ ఉంటే, ఈ భూమాత ఎంతో హ్యాపీగా ఉంటుంది. అంటే ఎంతో సంతోషంగా ఉన్నతికి మనం తోడ్పడొచ్చు. ఇప్పుడు కొంతమంది మాస్టర్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. హనుమంత్ సార్ ఉన్నారు. అతను ఎంతో మందికి ఎన్నో హెల్త్ ఇష్యూ పోగొట్టడం గానీ, ఇంకా ఎంతో సర్విస్ చేస్తూ ఉన్నారు ప్రెజెంట్ గూడా. తన కోరికేంటి అంటే సదానంద గురూజీ తనకిచ్చిన సందేశం ఏంటి? చెట్లను నాటాలి. అంటే ఆక్సిజన్‌ని అభివృద్ధి చేయాలి. ఆ చెట్లను నాటే కార్యక్రమంలో ఇప్పటికి ఎన్నో వేలు, లక్షల చెట్లు నాటాడు. నాటడమే గాకుండా అందరికి చెప్పుకుంటూ బోతున్నారు. సో, ఆ విధంగా ఎంతోమంది మాస్టర్‌ని మన ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. మన వంశీ సార్ ఉన్నారు. 25 ఇయర్స్ నుంచి సర్విస్ చేస్తూనే ఉన్నారు. ఇంకొక ధ్యాస లేదు తనకి. కర్మధ్యానం, కర్మ విపాకం ఇట్లాంటివి ఎన్నెంతో సర్విస్ చేస్తున్నారు. ఆ గురువు గారిని ఫాలో అవ్వడం వల్లనే నేను ఈరోజు మీ అందరి ముందుకి రాగలిగాను. ఓకే. పవన్ మాస్టర్ ఉన్నారు. తను బిజినెస్ చేసుకుంటూ ఆ ఫ్యామిలీ బాధ్యత నిర్వర్తిస్తూ ఎర్లీ మార్నింగ్ 4:30కి ధ్యానం చూడండి. 4:30కి ధ్యానం చెయ్యాలి అంటే తను ఎప్పుడు లెయ్యాలి? ఎప్పుడు రెడీ అవ్వాలి? ఎప్పుడు రెడీగా ఉండాలి? మాస్టర్స్‌ని ఇన్వైట్ చేయాలి అంటే. కంటిన్యూ చేస్తున్నామండి. ఇప్పుడు 50 డేస్ పైనయింది. సో, ఈ విధంగా సర్విస్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో, నా లైఫ్‌లో ఎంతోమంది మాస్టర్స్ చూసాను. మనము చేయలేని పనులు ఇట్లాగా మాస్టర్స్‌ని ఎగ్జాంపుల్స్‌గా తీసుకొని, మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు పనే దైవంగా కానీ తీసుకుంటే వాళ్ళు ఎంతో ముందుకెళ్ళొచ్చు. ఇప్పుడు మన వరప్రసాద్ మాస్టర్ ఉన్నారు. తన వృత్తి ఈ బార్బర్ షాపు. అయినా సరే అది చేసుకుంటూ షాప్‌లో కూడా పిరమిడ్స్ పెట్టుకొని వాటి గురించి చెప్తూ తన వర్క్ తాను చేసుకుంటూ పోతున్నాడు. వంశీ సార్‌కి ఎంతంటే అంత హెల్ప్ చేస్తూ పోతున్నారు. మనమైతే
ఇంత వర్క్ చేసుకుంటున్నాం గదా! ఎవరు చేస్తారులే అనుకుంటాం. కానీ ఆ సార్ చేసిన సర్వీస్ నా నేనిప్పటికి చూడల. అంత సర్వీస్ అంటే చాలు ముందుకెళ్ళిపోతుంటారు. అంటే అవతల మనిషి తెలిసినా తెలియకపోయినా. అలాగే పద్మ మేడం. ఈ మధ్య రీసెంట్‌గా పరిచయమైంది. కానీ నాకింట్లో మనిషిలాగా పద్మక్క అంటే మేడం అని నన్ను పిలవొద్దు. చూడండి ఫస్ట్ సెకండ్ రోజే చెప్పేసింది. నన్ను మేడం అని పిలవబాకు. నన్ను అక్క అని భావించు లేదా అమ్మ అని పిలువు అని. మనమైతే ఆ ఏజ్‌లో అమ్మ గాదు కదా! అక్క అని కూడా పిలిపించుకో. అంటే అంత ముందుకెళ్ళిపోతుంది ఆ మేడం. ఇంట్లో పాపని చూసుకుంటూ, అమ్మని చూసుకుంటూ, ఇంట్లో వర్క్ చేసుకుంటూ, ఎక్కడ సర్వీస్ కావాలంటే అక్కడ ప్రత్యక్షమైపోతారు ఒక దేవతలాగా. చూడండి ఇంతమంది మాస్టర్స్ మన ముందుంటే, నాకేం తెలుసు నేనేం చేయగలను అని అనుకుంటున్నాం. అలా కాదు. ఈ విధంగా ఉన్న మాస్టర్స్‌ని మన ముందుకొచ్చిన మాస్టర్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని, మనకి జన్మనిచ్చిన ఈ భూమాత రుణం ఎలా తీర్చుకోవాలి అని చెప్పని ముందుకెళ్తూ ఉంటే, ఈ భూమాత కూడా ఎంతో ఉన్నతిగా అభివృద్ధి చెందుతుంది. సో, ఈ విధంగా ఇంతే మేడం టాపిక్ ఇంత. ఇంతకంటే ఇక ఓకే. ఓకే. ఇంక మెడిటేషన్ చేయించమంటారా? ఓకే. ఈరోజు నాకు గురువందనంతో స్టార్ట్ చేయడం అలవాటు. చేయించమంటారా? పర్లేదా? ఓకే. ఫస్ట్ ఓంకారంతో మనం ధ్యానం స్టార్ట్ చేద్దాము. ఈ ధ్యానంలో భూమాత ఉన్నతి కోసం నేను సంకల్పాలు చేయిస్తాను. సో, అందరూ మీరు వాటికి కనెక్ట్ అవ్వండి. ఈ విధంగా మనం భూమాత రుణం తీర్చుకున్నట్టవుతుంది. ఓకే. ఓం. 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्री సద్గురవే నమః. ముందుగా మనకన్నీ అందిస్తున్న ప్రకృతి పంచతత్వాలకు ధన్యవాదాలను తెలుపుతూ, అలాగే 33,00,00,000 దేవతలకు, అవధూతలకు, ఋషులకు, మునులకు, మాస్టర్స్‌కి, అవధూతలకి, గురువులకి అందరికి సహస్రకోటి ప్రణామాలర్పిస్తూ ఈరోజు ఈ సెషన్‌ని స్టార్ట్ చేసుకుందాము. ఆనందం పరిపూర్ణం, ఆనందం పరిపూర్ణం. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. అలాగే నాకు ఇంతటి జ్ఞానాన్ని అందించి నన్ను ముందుకు నడిపిస్తున్న భీమనేని వంశీకరణ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు. ఫస్ట్ ఐస్ 2 క్లోజ్ చేసుకొని, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, హాయిగా స్థిర సుఖాసనం వేసుకొని, సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉందాము. ఉచ్ఛ్వాస, నిశ్వాస, శ్వాసధార, ధ్యాసధార. ఈరోజు మన మనోఫలకంపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఇన్వైట్ చేద్దాం. శ్రీవారి కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి వెల్కమ్. అలాగే మహాలక్ష్మి అమ్మవారి చుట్టూ ఉన్న దేవీ దేవతలందరికీ వెల్కమ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వెల్కమ్.
మహా అవతార్ బాబాజీకి వెల్కమ్. భూమాతకు వెల్కమ్. గోల్డ్ పిరమిడ్స్‌ని, సాల్ట్ పిరమిడ్స్‌ని, బ్లడ్ బ్యాంకర్స్‌ని, అన్ని లోకాల్లో ఉన్న ఎనర్జీస్‌ని, జంతు జాతిని, పక్షి జాతిని, ఖనిజ జాతిని, ఎవరైతే ధ్యానం చేయాలనుకునే వారిని, ఎవరైతే ఈ వర్క్‌షాప్స్‌లో వర్క్ చేయాలనుకునే వారిని, ధన్వంతరిని, మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని, మహా అవతార్ బాబాజీని, బుద్ధుడిని, ప్రకృతి మాతను, అన్ని లోకాల్లో ఉన్న ఎనర్జీస్‌ని, త్రిమాతలను, త్రిమూర్తులను, వీరందరి యొక్క ఎనర్జీస్‌ని, వీరందరి యొక్క చైతన్యంతో మన యొక్క చైతన్యంను విస్తారం చేసుకుంటూ సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉందాము. ఉచ్ఛ్వాస, నిశ్వాస, శ్వాసధార, ధ్యాసధార. నెమ్మదిగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని మీలో జరుగుతున్న ప్రకంపనలను, వైబ్రేషన్స్‌ను గమనిస్తూ ఉందాము. మీలో జరుగుతున్న ప్రకంపనలను, వైబ్రేషన్స్‌ను గమనిస్తూ మన గమనాన్ని తలపై భాగానికి తీసుకొని వెళదాము. తలపై భాగములో సహస్రారం వద్ద అద్భుతమైన శక్తి ప్రవాహము మన శరీరంలోకి ప్రవహిస్తున్నది. ఆ ప్రవాహాన్ని అట్లా గమనిస్తూ శూన్య స్థితికి వెళదాము. మన బాడీకి ఏ ఇబ్బంది లేకుండా హాయిగా స్థిర సుఖాసనం వేసుకొని సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉంటాము. ఏ కదలికలు లేకుండా కాసేపు ధ్యానం చేద్దాం. శ్వాస లోపలికి వెళుతుంది, బయటికి వస్తుంది. అది మాత్రమే గమనిద్దాం. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. అందరం అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నాము. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. బీ విత్ యువర్ బ్రీత్. కేవలం శ్వాస మీద ధ్యాస.
ఇంకా ముందుకెళదాం. సహజమైన, సున్నితమైన, స్వాభావితమైన శ్వాసను గమనిస్తూ మనలోకి మనం ప్రయాణం చేద్దాం. కేవలం శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు మనమందరం భూమాత ఉన్నతికి, భూమాత శాంతికి అద్భుతమైన సంకల్పం చెప్పుకుందాం. ఈ సంకల్పాన్ని అందరూ మనసులో చెప్పుకోండి. లేదా ఆ సంకల్ప శక్తిని మీలోకి తీసుకోండి. ఎలాగైతే మనము చేతులను లాక్ చేసుకున్నామో అదే విధంగా 2 చేతులను భూమాత మీద ఉంచి ఈ సంకల్పాన్ని చెప్పుకోండి. ఓ భూమాత, నవయుగానికి నరాల సమ్మేళనము అనే నాట్యముతో అర్ధనారీశ్వర తాండవము, నటరాజ తాండవం నా అరిపాదాల స్పర్శ ద్వారా నా అరిచేతుల స్పర్శ ద్వారా నన్ను నేను శుద్ధి చేసుకుంటూ ఈ భూమి అంతయు శుద్ధి చేస్తూ ప్రకృతిలో లయమయ్యాను. మరొక మారు చెప్పుకుందాం. ఓ భూమాత, నవయుగానికి నరాల సమ్మేళనము అనే నాట్యముతో అర్ధనారీశ్వర తాండవము, నటరాజ తాండవం నా అరిపాదాల స్పర్శ ద్వారా నా అరిచేతుల స్పర్శ ద్వారా నన్ను నేను శుద్ధి చేసుకుంటూ ఈ భూమి అంతయు శుద్ధి చేస్తూ ప్రకృతిలో లయమయ్యాను. సంకల్పం పూర్తయింది. ఉచ్ఛ్వాస, నిశ్వాస, శ్వాసధార, ధ్యాసధార
అద్భుతమైన సంకల్పం చెప్పుకున్నాం. 2 కనుబొమ్మల మధ్య ఉన్న ప్రయాణాన్ని గమనిద్దాం. 2 స్పర్శను గమనిద్దాం. అరిపాదాల నుంచి తల వెంట్రుకల దాకా ఉన్న స్పర్శను గమనిద్దాం. 3 చెవులను గమనిద్దాం. 4 పెదాలపై చిన్ని చిరునవ్వు ఉంచుదాం. 5 శ్వాసను గమనిద్దాం. శ్వాస లోపలికి వెళుతుంది, బయటికి వస్తుంది. ఈ 5 ఇంద్రియాలను ఒక్కటి చేయడమే ఆత్మతో అనుసంధానమవ్వడం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే ఏ కులానికి, ఏ మతానికి చెందినది కాదు. ధ్యానం అంటే ఏదో చేయడం కాదు. ధ్యానం అంటే ప్రశాంతంగా కూర్చొని మనలో ఉన్న శ్వాసను గమనించడమే. శ్వాసే మన గురువు. ఏ మంత్రము లేదు, ఏ నామము లేదు. కేవలం శ్వాస మీద ధ్యాస. మన మనసు కేవలం ధ్యానంలో మాత్రమే మన మాట వింటుంది. మనలో ఉన్న అలజడిని తొలగిస్తుంది. అనారోగ్యం నుండి ఆరోగ్యం వైపుకు నడిపిస్తుంది. ఈ ధ్యానాన్ని మనం ఎప్పుడైనా, ఎక్కడైనా చేయవచ్చు. శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ చేయవచ్చు.
మనలో ఉన్న నెగెటివ్ థాట్స్‌ని తీసివేస్తుంది ఈ ధ్యానం. ఎప్పుడైతే మనం క్షమ అనే గుణాన్ని అనుసరిస్తామో, ఈ విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ మనలోకి అపారంగా ప్రవేశిస్తుంది. శరీరం బరువెక్కుతుంది. వర్షం ఎలా అయితే పడుతుందో, ధారగా మనలోకి ఆ కాస్మిక్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఈరోజు శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారు మంత్రాన్ని చదువుతాను. మీరు మాత్రం శ్వాసను గమనిస్తూ ఉండండి. ఏ నామము లేదు, ఏ మంత్రము లేదు. ఆ మంత్రం యొక్క శక్తిని స్వీకరించండి. హ్రీం 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 లక్ష్మీభ్యో నమః. ఓం హ్రీం 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 లక్ష్మీభ్యో నమః. ఓం హ్రీం శ్రీం హ్రీం లక్ష్మీభ్యో నమః. ఓం హ్రీం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః. ఓం హ్రీం 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 లక్ష్మీభ్యో నమః. ఉచ్ఛ్వాస నిశ్వాస శ్వాసధార ధ్యాసధార అందరం అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నాము. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. బీ విత్ యువర్ బ్రీత్. కేవలం శ్వాస మీద ధ్యాస.
ఇప్పుడు మనమందరం క్షమాగుణానికి సంబంధించి సంకల్పం చెప్పుకోబోతున్నాం. కర్మకు, క్షమాగుణానికి. దేహంగా, మానసికంగా, ఉద్వేగంగా, బుద్ధిపరంగా, లోతుల్లోకి ప్రయాణం చేస్తే నా శరీర చెమట వాసనల ద్వారా, నా మాటల ద్వారా, నా వినడం ద్వారా, నా చూపుల ద్వారా, నాకున్న మిడిమిడి జ్ఞానం ద్వారా, నాకున్న స్పర్శ ద్వారా, తెలిసి తెలియక, తెలియక తెలిసి గత జన్మలో కానీ, ఈ జన్మలో కానీ నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే వాళ్ళు నన్ను ఆత్మసాక్షిగా క్షమించాలి. ఇక నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉంటే వాళ్ళను ఆత్మసాక్షిగా క్షమిస్తున్నాను. నేను అంటే ఈ శరీరాన్ని ధరించిన దివ్యాత్మ స్వరూపురాలిని, దివ్యాత్మ స్వరూపుణ్ణి. మరొక మారు చెప్పుకుందాం. దేహంగా, మానసికంగా, ఉద్వేగంగా, బుద్ధిపరంగా లోతుల్లోకి ప్రయాణం చేస్తే నా శరీర చెమట వాసనల ద్వారా, నా మాటల ద్వారా, నా వినడం ద్వారా, నా చూపుల ద్వారా, నా స్పర్శ ద్వారా, నాకున్న మిడిమిడి జ్ఞానం ద్వారా, తెలిసి తెలియక, తెలియక తెలిసి నన్ను నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే వాళ్ళు నన్ను ఆత్మసాక్షిగా క్షమించాలి. అలాగే ఇక నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉంటే వాళ్ళని నేను ఆత్మసాక్షిగా క్షమిస్తున్నాను. నేను అంటే శరీరాన్ని ధరించిన దివ్యాత్మ స్వరూపురాలిని, దివ్యాత్మ స్వరూపుణ్ణి. సంకల్పం పూర్తయింది. శ్వాస, నిశ్వాస, శ్వాసధార, ధ్యాసధార అందరం చాలా చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాము. అపారమైన విశ్వశక్తి మనలోకి ఎంతో అద్భుతంగా ప్రవహిస్తున్నది. కొండపోతలా ప్రవహిస్తున్నది. ఆ ప్రవాహాన్ని గమనిస్తూ గమనిస్తూ ఆలోచన రహిత స్థితికి వద్దాము.
దివ్యాత్మ స్వరూపులారా, ఎరుకతో ధ్యానం చేస్తున్నాం. ఆత్మతో అనుసంధానం అవడానికి అద్భుతమైన సంకల్పం చెప్పుకుందాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిస్తూ ఉన్న మొదటి గురువు అమ్మ, నాన్న, విశ్వగురువుల వరకు, రక్త సంబంధంలో ఉండే దివ్యాత్మ స్వరూపులందరికీ, ఈ భూమి మీదున్న సర్వ జీవ స్వరూపాలకి నేను ఇంత అద్భుతమైన దేహాన్ని ధరించినందుకు ఆత్మ కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలు. రకమారు చెప్పుకుందాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిస్తూ ఉన్న మొదటి గురువు అమ్మ, నాన్న, విశ్వగురువుల వరకు, అలాగే రక్త సంబంధంలో ఉండే దివ్యాత్మ స్వరూపులందరికీ, ఈ భూమి మీదున్న సర్వ జీవ స్వరూపాలకి నేను ఇంత అద్భుతమైన దేహాన్ని ధరించినందుకు ఆత్మ కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలు.
శ్వాస, నిశ్వాస, శ్వాసధార, ధ్యాసధార.
శ్వాస, నిశ్వాస, శ్వాసధార, ధ్యాసధార. ఓకే మేడం. ఈ ధ్యానంలోకి ఇన్వైట్ చేసిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుందాం. రిలాక్స్, రిలాక్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతి వేళ్ళను విడదీస్తూ చేతి వేళ్ళను కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతులను తొలగిస్తూ అరచేతులను చూస్తూ ఈ ధ్యానానికి సహకరించిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలతో క్లాప్స్. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇంద్ర మేడంకి అందరికీ వేల కృతజ్ఞత. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ యూ సో మచ్. మేడం చాలా అంటే చాలా చక్కగా చేపించారు. చాలా బాగా. నిజంగా చాలా బాగా వివరించారు కూడా. ఎందుకు మనం అహింసైత భూమాత కోసం చెయ్యాలనేది. అంతే బాగా కూడా మెడిటేషన్ చేయించారు. నిజంగా చాలా ఎనర్జెటిక్ గా ఉండింది. ఏమంటే థ్యాంక్ యూ. సమయ పాలన మనం పాటించాలి కాబట్టి నేను ఓకే అని చెప్పాను కానీ లేదంటే కంటిన్యూ చేయాలి. పర్లేదమ్మా, నేను టైం చూడలేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో ఫ్రెండ్స్, ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవాలనుకుంటే చేయొచ్చండి. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి మా. నమస్తే మా. మేడం నమస్తే మా. వినపడుతుందా? ఇందు నమస్తే. నమస్తే అక్క. అక్క చెప్పండి. లక్ష్మి చాలా బాగా చెప్పారు. అందరు కూడా అలాగే చెట్లని ఎలా నాడుతున్నాడో హనుమంతుల సార్ గురించి కూడా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మనం పిల్లలకి కూడా బర్త్డేలు ఉన్నా ఏదన్నా ఉన్నా చెట్లు నాటే విషయం గురించి చెప్పాలి. అలా చెప్తూ వెళ్తే పిల్లలకి కూడా తెలుస్తుంది కదా దాని విలువ అనేది అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. నమస్తే లక్ష్మి మేడం. నమస్తే ఇందుమ్మ. నమస్తే మా. నమస్తే మా. నమస్తేరా. బాగా చెప్పావు. ధ్యానం బాగా చేయించావు. ఎంతో అద్భుతంగా చక్కగా చెప్పావు కూడా. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ జూమ్ లోకి వస్తుంటే పవన్ సార్ చెప్పారు రేపు లక్ష్మి మేడం అని. రాత్రి అయితే మాకు 12:30, 12:30 అయిపోయింది జూమ్ లో. అంత అద్భుతంగా అంత ఆనందంగా జరిగింది మా రాత్రి. జనార్దన్ సార్ వచ్చారు. చాలా గొప్పగా మాట్లాడుకుంటా చాలా అయిపోయింది. బాగా చెప్పావురా. బాగుంది. చాలా సంతోషం మా. చాలా చాలా సంతోషం. ఆనందం పరిపూర్ణం. ఓకేరా. లక్ష్మి నమస్తే మేడం. నమస్తే సార్. ఎప్పుడు రాలేదు మేడం. కేఎన్ కళ్ళ ముందే కనబడుతుంది. ఎన్ మెడిటేషన్లోనా? దానిలో మీరు మెడిటేషన్ చేపిస్తున్నారు కదా, అలాగే కూర్చొని ఉండిపోయాను ధ్యానంలోనే. ఓకే. ఒక లైన్ కేఎన్ బార్డర్ పోతా ఉంది. ఇప్పటికే కళ్ళ ముందు కదలాడుతుంది అది. ఇప్పుడు దాకా నెంబర్స్ అయితే దాని తగ్గ రీజన్ చెప్పచ్చు. లెటర్స్ అనేది నాకు ఐడియా. లెటర్స్ వచ్చింది నాకు. అదే ఇప్పుడు 22, 33, 11 అట్లా కనపడితే ఏంజల్స్ కనెక్ట్ అయినట్టు. అంటే ఒక్కొక్క నెంబర్ కి ఒక్కొక్క ఏంజల్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దాని తగ్గ మెసేజ్ చెప్పచ్చు. కానీ లెటర్స్ అనేది నేను ఎప్పుడూ వినలేదు. అడుగుదాం మన సార్. నేను కేఎన్ ఓకే. కుదిరిందా మెడిటేషన్ అందరికి? చాలా బాగా కుదిరింది. కేఎన్ వస్తుంది. అది ఇప్పటికే నా కళ్ళ ముందు కదలాడుతుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. లక్ష్మి మేడం, చెప్పమ్మా. కేఎన్ అంటే కే అంటే కాంతి, ఎన్ అంటే నేను ఆ కాంతిలో ఉన్నాను. ఓకే. అయ్యుండొచ్చేమో. ఆ? అయ్యుండొచ్చు. అంతే నాకు అంతే.
అవును. సార్ మళ్ళీ మీరు మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఆ క్వెషన్ వేసుకోండి సార్. మళ్ళీ తెలుస్తుంది. ఓకే. అవును. అవును ఇప్పుడు మేడం. అవును. యెస్. మనకి ఏమన్నా తెలియని దృశ్యాలు మెడిటేషన్‌లో అన్నట్టుగా మేబీ అది కూడా అయ్యుండొచ్చు చెప్పలేము. బట్ మీరంతట మీరు మళ్ళా క్వెషన్ వేసుకోండి. ఓకే మేడం. అక్కడ మాస్టర్స్‌ని అడగొచ్చు. నాకెందుకు ఇది చూపిస్తున్నారు? దీని నుంచి నేను ఏ సందేశం తీసుకోవాలి? అని అడిగిన వెంటనే మాస్టర్స్ మనకి సందేశాన్ని ఇస్తారు. అలాగే అడగొచ్చు. ఓకే. ఇంకా ఫ్రెండ్స్ ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా? థ్యాంక్ యూ లక్ష్మి మేడం. చాలా చక్కగా చెప్చారు. థాంక్ యూ ఇంతవరకు సార్. నాకెప్పుడు అలా అక్షరాలు లెటర్స్ రాలేదు. ఓకే. ఇవాళ ప్రశాంతంగా, హాయిగా చేశాను. థాంక్ యూ సూపర్. సార్. మా సొంతూరులో నాగరపమ్మ గుడి కాడ చేశాను. యెస్. వెరీ గుడ్. చూడండి రేపు ఉదయం ఎక్కడికెళ్ళినా సరే మనం ధ్యానాన్ని వదలకూడదు. మీరు అవును. టెంపుల్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే మనం దాంట్లోనే ఉండాలి. అవును. అలా కాకుండా హ్మ్. టెంపుల్స్ చక్కగా మెయింటైన్ చేయాలి. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ ఇంకా ఐ థింక్ అందరూ ఆల్మోస్ట్ మెడిటేషన్‌లో కంటిన్యూ చేస్తున్నారు మేడం. ఓకే మా. ఎవరు మూవ్ అవ్వట్లేదు. సో కంటిన్యూ చేయనిద్దాం. అలాగే థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదూ. సో ఈరోజు ఇంత చక్కటి ధ్యానాన్ని లక్ష్మీ మేడం గారి ఆధ్వర్యంలో మనమంతా కూడా చేస్తున్నామండి. సో రేపు మరొక మాస్టర్ ఆధ్వర్యంలో మనం ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాము. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌ని ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. అలాగే మీ కామెంట్స్‌ని మీ అభిప్రాయాల రూపంలో మాకు తెలియచేయండి. మాకెంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. కాబట్టి మీ కామెంట్స్ మాకు చాలా ఇంపార్టెంట్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేశారంటే గనుక ఇలాంటి విజ్ఞానవంతమైన ఎన్నెన్నో వీడియోస్ మీకు ఇక ముందు ఇంకా అందివ్వబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థాంక్స్ మా.